హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజీ వైటీ వరల్డ్. ఈ వీడియోలో నేను 4 ఇంపార్టెంట్స్ వైటీ స్టూడియో అప్డేట్స్ అయితే ఇస్తాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఏదో ఒక పాయింట్ మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుందనే నమ్మకంతో వీడియో చేస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ వన్ వచ్చేసి లైవ్ స్ట్రీమ్ చేసేటప్పుడు ఒక సైడ్ నుంచి యాడ్స్ అయితే వస్తూ ఉంటాయట. అంటే మనం లైవ్ స్ట్రీమ్ హ్యాపీగా చేసుకోవచ్చు, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కూడా మనీ సంపాదించుకోవచ్చు. మనం ఒక పక్క సైడ్న యాడ్స్ వేస్తూ ఉంటారు, మరో పక్క మనం లైవ్ స్ట్రీమ్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ అయితే లైవ్ స్ట్రీమ్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి $yellow కనిపించే వీడియోస్కి 24 అవర్స్ టైం తీసుకొని వైటీ స్టూడియో అయితే $green ఇచ్చేందుకు కొన్ని సన్నాహాలు అయితే చేస్తుందట. దీనికోసం కొంత టైం అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుందని, సో ఆ కంటెంట్ ఇచ్చే వాల్యూని బట్టి ఆ $yellow కూడా $green అవైలబుల్లో తెచ్చేటందుకు వైటీ స్టూడియో అప్డేట్స్ అయితే ఇవ్వబోతుందట. థర్డ్ వన్ వచ్చేసి ఏదైనా వీడియోకి మనం బ్లర్ కానీ ట్రిమ్ కానీ కట్ కానీ చేసినప్పుడు అవి మళ్ళీ రివర్ట్ చేసుకునే ఆప్షన్ ఇంతవరకు మనం తీసుకున్నాము వైటీ స్టూడియోలో. ఇప్పుడు అదైతే కుదరదట. ఎందుకంటే చాలామంది మిస్యూజ్ చేస్తూ మానిటైజేషన్కి అప్లై చేస్తుండడంతో ఈ ఆప్షన్ని జూన్ నుంచి తీసేస్తున్నట్టు వైటీ స్టూడియో నుంచి అప్డేట్ అయితే వచ్చింది. ఇకపై మనం బ్లర్ చేయాలన్నా, ట్రిమ్ చేయాలన్నా, ఏదన్నా మ్యూజిక్ సైలెంట్లో పెట్టాలన్నా కూడా కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. సో ఇంకా ఎడిట్ చేసిన వీడియో ఒరిజినల్ వీడియో అయితే మనకి రివర్ట్ అవ్వదు. మనం ముందు జాగ్రత్తగా వీడియోస్ డౌన్లోడ్ పెట్టుకుంటే మంచిది ఏదైనా డివైస్లో. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ అప్డేట్ వచ్చేసి ప్లేలిస్ట్కి సంబంధించింది. ఈ ప్లేలిస్ట్ ప్రజెంట్ ఎవరికైనా సరే మన ఛానల్ నుంచి చూసే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మెంబర్స్ ఓన్లీ, సబ్స్క్రైబర్స్ ఓన్లీ ఇలాగా 3-4 ఆప్షన్స్ అయితే యూట్యూబ్ తీసుకువస్తుంది. సో ఇదండి వైటీ స్టూడియోకి సంబంధించిన 4 అప్డేట్స్. మరి ఈ అప్డేట్స్లో మీకు ఏ అప్డేట్ బాగా యూస్ఫుల్ అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వైటీ స్టూడియో అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉండండి మీ రాజీ వైటీ వరల్డ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.